కల్కి 2898 మూవీ రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు భయ్య. నాగ్ అశ్విన్ క్రియేటివిటీకి ఫిదా అయిపోయి తన విజన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే ఇంతవరకు ఎన్నడూ మన ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చూసుంటాం. నాగ్ అశ్విన్ గారు మన పురాణాలని మరియు సైన్స్ ని అందంగా మిక్స్ చేసి చూపించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీని తప్పకుండా థియేటర్ లోనే చూడాలి, ఎందుకంటే సినిమాలో అంత విషయం ఉంది. మరి ఏ మూవీకైనా వరల్డ్ బిల్డింగ్ ఇంపార్టెంట్. నాగ్ అశ్విన్ దాన్ని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేశారు. మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్. నాగ్ అశ్విన్ దీన్ని మూవీ స్టార్టింగ్ నుండే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఆ రేంజ్లో డిజైన్ చేసుకున్నారు ఆ వాల్ని. మామూలుగా పీరియాడిక్ మూవీ తీసినప్పుడు అప్పటి ప్రపంచాన్ని సృష్టించడం చాలా సులభం, ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యూచరిస్టిక్ వాల్ క్రియేట్ చేయడం అంటే కొంచెం కష్టతరమైన పని అయినా చెప్పాలి. నాగి తన ఇమాజినేషన్ని ఫుల్గా వాడేసి అందరూ నమ్మేలా చాలా బాగా క్రియేట్ చేశాడు. వెపన్స్ కానీ, వెహికల్స్ కానీ, గ్యాడ్జెట్స్ అయినా, టెక్నాలజీ అయినా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మహానటి మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇండియాలోనే ఫస్ట్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ గారిని అశ్వత్థామ పాత్రకి తీసుకోవడంలోనే నాగి 100 మార్కులు కొట్టేశాడు. అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది అమితాబ్ గారి పాత్ర. ఆ పాత్ర వచ్చినప్పుడల్లా థియేటర్లో అరుపులే, అంత బాగా కుదిరింది. దీపికా పదుకొనే క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. తన పాత్రకి అంత వెయిటేజ్ ఉంటుంది మూవీలో. వేరే ఎవరు చేసినా కూడా ఆ పాత్రని అంత బాగా మోసేవారు కాదేమో. కొన్ని క్యారెక్టర్స్ కొద్దిసేపు ఉన్నా కూడా చాలా బాగా కుదిరాయి. ఈవెన్ మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న క్యామియో రోల్స్ కూడా చాలా హైనిస్తాయి. బుజ్జి వాయిస్కి కీర్తి సురేష్ వాయిస్ చాలా బాగా సూట్ అయింది. మూవీలో బుజ్జి అండ్ భైరవ కాంబో చాలా ఫన్నీగా ఉంటుంది. ఇవన్నీ ఒక సైడ్ అయితే మూవీకి పెద్ద హైలైట్ అంటే మన డార్లింగ్ ప్రభాస్ అనే చెప్పాలి. సినిమా మొత్తంలో ప్రభాస్ పాత్ర ఒకే అయితే క్లైమాక్స్ లో రివీల్ మరో హైలైట్. ఆడియన్స్ ఆ సీన్స్ కి సీట్లో అస్సలు కూర్చోలేరు. బాహుబలి తర్వాత ప్రభాస్ ని అంత పర్ఫెక్ట్ గా వాడుకుంది ఈ మూవీలోనే అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ వెయిట్ మోయాలంటే ప్రభాస్ మాత్రమే కరెక్ట్ చాయిస్. ఈ సినిమా మీద ప్రేక్షకులు ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ మన పురాణాలు. మన పురాణాల్లోనే మహాభారత రిఫరెన్సెస్ తీసుకొని ఫ్యూచర్ టెక్నాలజీతో బెండ్ చేయడమే. అండ్ అది ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీనే ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్కి ఇంత పెద్ద కారణం. ఆ ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా ఈ మూవీ రీచ్ అయ్యిందనే చెప్పొచ్చు. నాగి అంత బాగా తీశారు ఈ మూవీని. మహాభారత సీన్స్ ఉన్నది కొంతసేపు అయినా ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఖాయం. క్లైమాక్స్లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ ఒక పెద్ద హైనిస్తే దాని తర్వాత వచ్చే కమల్ హాసన్ గారి సీన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఇది నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఆ ఒక్క సీన్ అంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని టైటిల్ కార్డు వేసి ఎండ్ చేశారు మూవీని. నెక్స్ట్ వచ్చేది జస్ట్ పార్ట్ 2 మాత్రమే కాదు, ఇంకా మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయని అర్థమవుతుంది. నాగి గారు నెక్స్ట్ పార్ట్ని ఎంత తొందరగా తీసుకొస్తే అంత పెద్ద హిట్ చేస్తాం. ఓవరాల్గా మూవీ మాత్రం మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గుర్తుంచుకునే మరో బాహుబలి అంతటి సినిమా ఇది. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి ప్రతి ఒక్కరు థియేటర్లో మాత్రమే చూడదగ్గ సినిమా ఇది.